ఒడిశాలో పూరి జగన్నాథుని రథయాత్ర శోభాయమానంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 12 లక్షల మందికి పైగా భక్తుల జయజయ ధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథుడికి మంగళహారతి, మైలం, అబశ కాశ తిలకధారణ, గోపాల వల్లభ సేవల తరువాత నేత్రోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పూరి రాజు గజపతి దివ్య సింగ్దేవ్ రథాలపై చెరపహర చేశారు. సారథులు అశ్వాలు అమర్చి తాళ్లు కట్టి బలభద్రుని తాళధ్వజ రథం లాగారు. ఆ తరువాత సుభద్రాదేవి దర్పళదన్ రథం, అనంతరం జగన్నాథుడి నందిఘోష్ రథం గుడించా ఆలయానికి బయలుదేరింది. సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్ర వెంటరాగా గుడించాదేవి ఆలయం వైపు కదులుతున్నాడు జగన్నాథుడు. పూరి వీధులు జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో మారుమోగుతున్నాయి. జనసంద్రంగా మారిన వీధుల్లో జగన్నాథ రథాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ రథయాత్రను వీక్షించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై నిఘాను పెంచింది. ఇక 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు.